సభ్యులు తమ్ముడు రాజు గారు, రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు, కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా వేదిక ముందున్న గౌరవ శాసన సభ మాజీ సభ్యులు శ్రీ మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులైన కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు మా భరత్ అన్న, రామచందర్ అన్న, అట్లాగే రాకేష్, నగేష్ అన్న, గెల్లుసీను, కిషోరు, ఇంకా మిత్రులందరికీ వాల్యానాయక్ గారు, రాజీవ్ సాగర్ గారు, నాగేందర్ గౌడ్ గారు, పేరు పేరున అందరికీ, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్ని ప్రసంగాలు విన్న తర్వాత మరి చాలా జ్ఞాపకాలు, చాలా మనసులో చాలా ఆలోచనలు ఎన్నో ఉన్నప్పటికీ కొంత క్లుప్తంగానే నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు, మీ అందరికీ సుపరిచితుడు. ఆనాడు మనం 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ముఖ్య అతిథిగా కేసీఆర్ గారితో పాటు హాజరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ఇప్పుడే మన దగ్గర రాబోతా ఉన్నారు, మన కేసీఆర్ గారి నివాసానికి రాబోతా ఉన్నారు. కాబట్టి వారిని రిసీవ్ చేసుకునేది కూడా ఉంది. క్లుప్తంగానే అందుకే ప్రసంగించే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు ఎట్లా అయితే ఇవాళ మనందరం కూడా కేసీఆర్ గారు ఎంత గొప్పగా అయితే తెలంగాణ సాధించిన ఒక జాతిపితగా మనందరం ఎట్లయితే భావిస్తామో, కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఎట్లయితే భావిస్తామో, ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు ఆనాడు తనకు గాడ్ ఫాదర్గా చూసుకున్నది, కొలుచుకున్నది ఎవరిని అంటే పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. నేను ఒక 10 సంవత్సరాల పాటు, నా అదృష్టం ఒక 10 సంవత్సరాల పాటు జయశంకర్ సార్తో పాటు అభిప్రాయాలు పంచుకునేదానికి కానీ, వారి నుంచి విషయాలు తెలుసుకునేదానికి కానీ నాకు కూడా అదృష్టం కలిగింది. 2004 ఆగస్టు నుంచి 2013-14 వారు చివరి దశ దాకా కూడా వారితో ఎన్నో సందర్భాలలో ఎన్నో గంటలు గడిపే అవకాశం అందరికీ కూడా అంతమందికి దక్కింది. వారితో పాటు నాకు కూడా కొంత దక్కింది. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏ రోజు ఏ సెకండ్లో మనకి ఏ అనుమానం వచ్చినా, ఏ సందేహం వచ్చినా సార్కి ఫోన్ చేస్తే ఆన్సర్ వెంటనే దొరికేది. ఫలానాది ఆయనకు తెలియదు, ఫలానా విషయం వారికి తెలియదు అనే పరిస్థితి లేదు. అంటే ప్రపంచ విషయాలు కానీ, భారతదేశానికి సంబంధించిన విషయాలు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జరిగిన వివక్ష, అన్యాయం, ఏ రంగం తీసుకున్నా జయశంకర్ సార్కు తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండకపోయేది. అంతలాగా ఆయన అధ్యయనం చేసేది, అంత చదివేది, అంత అర్థం చేసుకునేది, అవగాహన పెంచుకొని ఇతరుల జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేసేది. జయశంకర్ గారిని నేను కొన్ని విషయాలు కావాలని ఒక స్టూడెంట్ మాదిరిగా గుచ్చి అడిగేటాను. ఎందుకంటే సారు అల్టిమేట్గా టీచర్, ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన, అల్టిమేట్గా వారు ఒక టీచర్ వృత్తిపరంగా. కాబట్టి అడిగితే నొచ్చుకోకుండా, అస్సలు ఏమాత్రం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వచ్చినా చాలా ఓపికగా చెప్పేది. ఒక్క మాట నాకు బాగా గుర్తున్న మాట. నేను ఒకసారి వారిని అడిగిన, సార్ ఇప్పుడు వెనుకబాటుతనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం అని మీరు చెప్తారు కదా, మరి అట్లాంటిది వెనుకబాటుతనం కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే మరి అంతటికంటే ఎక్కువ దగాపడ్డ జిల్లా ఏది తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. అతి పెద్ద జిల్లా, అతి ఎక్కువ దగాపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. మరి అలాంటి మహబూబ్ నగర్లో ఉద్యమం చాలా ఉచ్చ స్థాయిలో, పై స్థాయిలో, పతాక స్థాయిలో ఉండాలి కదా. అప్పుడు నేను చెప్పేది 2005, 2006, 2004 ఆ ప్రాంతంలో. మరి ఎందుకు మనం 6 సీట్లలో పోటీ చేస్తే ఒకటే గెలిచినాము, ఎందుకు పోయినాయి సార్ అని 2004లో వారిని అడిగిన. నేను అడిగితే వారు ఒక గొప్ప మాట చెప్పినారు, నాకు ఇంకా ఈరోజు కూడా గుర్తుంది. వారు ఏమన్నారంటే, నన్ను రాము అని పిలిచేది. రాము, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మనుషులకి, వర్గాలకి, సమాజానికి, రాష్ట్రాలకి, దేశాలకి అన్నిటికీ ఇదే రకమైన ఒక సోషియలాజికల్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రతి మనిషి సహజ సిద్ధంగా కోరుకునేది ఏంటి అంటే మొదలు సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే స్వయం సమృద్ధి సాధించడం. సాయంత్రం నాకు బువ్వ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నా భార్య పిల్లలకు తిండి ఇడికెళ్ళి పెట్టాలి, నేను ఎట్లా బతకాలి, మొదలు ఆలోచించేది ఎవరైనా గది. ఏం ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా తనలాడాలి, ఇంటోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటిందనుకోండి, వచ్చిందనుకోండి, నీకు ఇక తిండికి డోకలేదు, 3 పూటలకు డోకలేదు, వచ్చే నెల రోజులకు డోకలేదు అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంది అంటే పరిణామ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అరే నన్ను మనిషి తిరిగిన చూస్తలేరు, ఏం సంగతి, నేను గల్లబడతలేనా, నేను గాన రాకుండా అని చెప్పి
సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆరాటం పెరుగుతుంది. మూడవ దశ ఏంది అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందనుకో, మూడవ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకోలేమా, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోలేమా, మాకేం తెలివి తక్కువ ఉందా, వనరులు తక్కువ ఉన్నాయా, మాకు లీడర్షిప్ కేపబిలిటీస్ లేవా అనే పరిస్థితి వస్తుంది. ఈ 3 దశల్లో మీరు చెప్పిన కరీంనగర్ కానీ వరంగల్ కానీ నీళ్లు రావడం వల్ల, గోదావరి నీళ్లు రావడం వల్ల వాళ్ళు కొంత ముంగటున్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేట్ దాటినరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మూమెంట్లో వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు ముందరవాడి కొట్లాడుతున్నారు. కొద్దిగా అక్కడ నీకు ఎక్కువ కనబడుతుంది రెస్పాన్సు. అదే మహబూబ్ నగర్ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం తనలాడుతుంది కదా. వలసల జిల్లా కదా రాము, 14 లక్షల మంది వలస పోతారు ప్రతి సంవత్సరం. సీజన్ టు సీజన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళకి ఇప్పటికిప్పుడు నువ్వు ఆత్మగౌరవ జెండా ఎత్తు అంటే తిండికే లేకపోయి నేనేడికెళ్ళి చూడాలంటారు. కాబట్టి గట్లున్నది, అర్థం చేసుకో అని చెప్పిండు. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప విశ్లేషణ అంటే, అదే ఇంకెవరినో అడిగితే మీ నాయకత్వం చక్కగా లేదాడా, లేదా ఫలానా చక్కగా లేదు అని చెప్పి ఇట్లా ఎత్తేసినట్టు మాట్లాడతారు. కానీ అర్థవంతంగా అవగాహనతో అర్థమయ్యేటట్టు చెప్పగలగడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్గా జయశంకర్ సార్కి మించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు లేరు. రెండవ మాట ఆయన పదే పదే చెప్పేది, ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతా ఉన్నాయి. 2006లో 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసిన 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. అంటే ఇవాళ చూస్తూ ఉంటాం, చూడండి ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి, ఢిల్లీ ముందు గులాంగిరి చేసి, జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తిరిగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే, ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది,
ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా?